హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా టేస్టీగా హెల్తీగా కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ వేసవిలో ఒంటికి చల్లగా ఉండి నీరసాన్ని తగ్గించి ఎనర్జీని ఇచ్చే టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. క్రీమీగా చల్లగా చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చల్లగా ఇవ్వండి. చాలా హెల్దీ టేస్టీగా ఉండే జ్యూస్ అండి. చల్లగా ఒక గ్లాస్తో అస్సలు సరిపెట్టుకోరండి, అంతగానం తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా కమ్మగా ఉండే కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ దాకా సబ్జా గింజలు తీసుకుంటున్నానండి. ఈ వేసవిలో తీసుకోవడం వల్ల ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ఒక 2 టీ స్పూన్ దాకా తీసుకొని వాటర్ వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇవి నానేలోపు మనము కర్బూజా జ్యూస్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పైన ఉంటాయి కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకొని 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక కర్బూజా తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. మధ్యలో నుంచి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో మధ్యలో ఉన్న గింజల్ని ఇలా స్పూన్తో తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఇలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఇలా గింజలన్నీ తీసేసుకోవాలండి. లోపల ఉన్నవి బౌల్లోకి వేసుకోవాలి. ఇక నేను ఒక చిన్న భాగం పెద్ద భాగాన్ని కట్ చేశానండి. ఎందుకంటే దీనిలోనే నేను సర్వ్ చేస్తానండి ఈ స్వీట్ని. ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ కర్బూజా పల్ప్ని తీసుకోవాలండి ఒక బౌల్లోకి. ఇలా స్పూన్తో సైడ్స్ నుంచి తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో ఇలా రౌండ్గా తీసుకోవాలండి. ఇలా మనం కర్బూజా బౌల్ లాగా తీసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగా అనిపిస్తుంది ఇలా వేసుకొని తినడం వల్ల. ఇక్కడ మొత్తం ఇలా స్పూన్తో లోపల ఉన్న పల్ప్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా చూడండి ఇలా బౌల్లా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ నేను మరొక కర్బూజా నుంచి పల్పుని తీసుకుంటున్నానండి. మొత్తం ఇలా పల్పుని బౌల్లో తీసుకున్న తర్వాత ఈ పల్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని ఈ పల్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా చల్లగా కూల్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కర్బూజా జ్యూస్ని మనము బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ జ్యూస్ని మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు సన్నటి సగ్గు బియ్యం వేసుకున్నానండి. మీరు కావాలంటే లావుగా ఉన్న సగ్గు బియ్యాన్నైనా వేసుకోవచ్చండి. ఇలా సగ్గు బియ్యం సబ్జా గింజలు వేసుకొని మనం ఇలా జ్యూస్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నీరసాన్ని తగ్గించి ఈ ఎండాకాలంలో మనం తాగితే ఒంటికి చాలా మంచిదండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని స్టెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఈలోపు మనం ఇక్కడ చిన్న గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్నెల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకొని మనం చేసుకుంటే షర్బత్ సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు స్టవ్ మీద పాలు బాగా వేడైనాయి కదండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగుకు గట్టిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పాలలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చి స్మెల్ పోతుంది కస్టర్డ్లో ఉన్నది.
ఇలా ఉడికితే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత పావు కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కర్బూజా పేస్ట్‌ను వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముందుగా మనం సగ్గుబియ్యాన్ని ఇలా స్టెయిన్ చేస్తున్నాం కదండీ, అలా చేయకుండా ఆ సగ్గుబియ్యంలోనే ఆ వాటర్‌లోనే మీరు పాలు వేసుకొని కూడా వేడి చేసుకోవచ్చండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ అట్లనే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను స్టెయిన్ చేసుకొని వేస్తున్నానండి, ఆ వాటర్ వేయకుండా దీంట్లో. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ క్రీమీగా ఉండడానికి మిల్క్ మేడ్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసినా పర్వాలేదు. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ముందుగా మనము ఇలా స్టెయిన్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే ఆ సగ్గుబియ్యాన్ని ఇలా స్టెయిన్ చేయకుండా సగ్గుబియ్యం వాటర్లో ఉడికిన తర్వాత ట్రాన్స్పరెంట్గా దాంట్లోనే పాలు వేసుకొని ఉడికించుకోవాలి. కస్టర్డ్ కూడా దాంట్లోనే అన్నీ వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇలా చేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సగ్గు బియ్యం ఇంకా సబ్జా గింజల ఫ్లేవర్తో ఈ షర్బత్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షర్బత్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓ 2 గంటల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత చల్లగా గ్లాస్లో ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఒక గ్లాస్తో ఆగరండి, 2-3 గ్లాసుల్లో ఒక్కరే తాగేస్తారు. అంత చల్లగా క్రీమీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ కర్బూజా జ్యూస్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. మీరు దీని ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.